హాయ్ అండి. కంటికి ఎంతో మేలు చేసే పొనగంటాకు తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా మనం పొనగంటాకుని తీసుకొని నీట్‌గా ఒలుచుకొని, కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాము. అవి వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చిని చుంచుకొని వేసుకోండి. ఇప్పుడు అది వేగిన తర్వాత ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్న పెసరపప్పునైతే వేస్తున్నాను. ఇలా పెసరపప్పు వేసి చేసుకోవడం వల్ల పొనగంటాకు తాలింపు అయితే ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే పొనగంటాకు అయితే వేస్తున్నాను. వేసి ఒక 5 మినిట్స్ అండి సిమ్‌లో పెట్టేసేసి చక్కగా ఉడికిచ్చేసేసుకుందాం మూత పెట్టుకొని. ఇప్పుడైతే సరిపడా సాల్ట్ వేస్తున్నాను, పసుపు వేస్తున్నాను, కారం వేస్తున్నాను. వేసి బాగా కలుపుతాము. ఒక 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకుందాము. ఈ పొనగంటాకు తాలింపు పప్పులుస్‌లోకి, రసంలోకి సూపర్ యమ్మీగా అయితే ఉంటుందండి. లాస్ట్‌గా అయితే తాలింపు పౌడర్ అయితే వేస్తున్నాను. తాలింపు పొడి వేసి బాగా కలుపుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఆరోగ్యానికి మంచిగా ఉండే పొనగంటాకు తాలింపు రెడీ.